జయ గురుదేవ్, జయ జయ భవాని. నేను మీ కందర సదానందం. ఛత్తీస్‌గఢ్‌లో ఒక జిల్లాలో సాక్తి, సాక్తి అనే ఏరియాలో 651 మంది క్రిస్టియన్స్ హిందువులుగా మళ్ళీ రావడం జరిగింది. అంటే ఘర్ వాపసి అనుకోవచ్చు మనం. అంటే పునరాగమనాయ చ అంటాం కదా మనం. సో, అట్లనే ఘర్ వాపసి అని కూడా మనం అనుకోవచ్చు. సో, ఘర్ వాపసి జరగడం జరిగింది. మళ్ళీ స్వధర్మంలోకి ఏదైతే సనాతన ధర్మం ఉందో, ఈ సనాతన ధర్మంలో మా పూర్వీకులు ఎప్పటినుంచో ఉన్నారు. మేము ఫాలో అయ్యింది ఇదే ధర్మము. ఖచ్చితంగా ఈ ధర్మంలోనే మేము మళ్ళీ వస్తాము. ఖచ్చితంగా ఇదే ధర్మంలో ఉంటాం అని చెప్పేసి 650 మంది మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి రావడం జరిగింది. నిజంగా గూడా అక్కడున్న ఎవరైతే సంబంధించిన తీసుకొచ్చిన వ్యక్తులున్నారో, యువరాజు అనే తను వాళ్ళందరికి గూడా పాదాలు కడిగి, ఆ కడిగిన వాటర్‌తోని నీళ్లు నెత్తి మీద పోసుకున్న పరిస్థితి. సో, అంత గొప్ప నిర్ణయం తీసుకున్న వాళ్ళకి. నిజంగా గూడా చాలా గొప్ప విషయం నిజంగా గూడా. అంటే ఒకప్పుడేందంటే 800 సంవత్సరాలు వీళ్ళు ముస్లిమ్స్ పాలించిర్రు. 200 సంవత్సరాలు క్రిస్టియన్‌లు పాలించిర్రు. ఈ 1000 సంవత్సరాల ఈ అన్య మతస్థుల పాలనలో చానా దుర్మార్గాలు జరిగినాయి. హిందుత్వం మీద చానా రకాల అరాచకాలు జరిగినాయి. హిందుత్వంల మీద సనాతన ధర్మంలో చానా రకాల విచ్ఛిన్నం చేసుకొచ్చే ప్రయత్నం చేసిర్రు. హిందువులే కొట్టుకునే ప్రయత్నం చేసిర్రు. ఎన్నో రకాల అపోహలు తీసుకొచ్చి పెట్టిర్రు. ఎన్నో రకాల అవమానాలు తీసుకొచ్చి పెట్టిర్రు. ఎన్నో రకాల భ్రమలు తీసుకొచ్చి పెట్టారు. ఈ భ్రమలతోని చానా వరకి ఫేక్ న్యూస్‌లు, ప్రాపగండాలు తీసుకొచ్చి పెట్టి హిందువులను విచ్ఛిన్నం చేసే పరిస్థితి చేసిర్రు. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద అంటరానితనం అన్నది ఒకటి తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ గూడా గతంలో ఎప్పుడు లేవండి. ఇవన్నీ గూడా ఈ 1000 సంవత్సరాల మధ్యలోనే తీసుకొచ్చి పెట్టినయి అన్నీ గూడా. సో, గతంలో ఎప్పుడు లేవు. ఎందుకంటే ఇది ఒక 1000 సంవత్సరాల పోరాటం గదా! 20, 30 సంవత్సరాలు ఒక దేశాన్ని పాలిస్తేనే ఆ దేశం మొత్తం ఆ మతానికి సంబంధించిన దేశం అయిపోయిన పరిస్థితి. అలాంటి సందర్భంలో 50 సంవత్సరాలు యూరప్ ఖండాన్ని పాలిస్తే యూరప్ ఖండం మొత్తం క్రిస్టియన్స్ అయిపోయారు. బట్ 1000 సంవత్సరాలు పాలించినా గూడా ఈ ధర్మాన్ని మనం ఏం జేస్తలేం గదా! అని జెప్పేసి కొన్ని రకాల చిచ్చులు పెట్టిపోయారన్నమాట. సో, ఆ చిచ్చులు కొన్ని ఫాలో అవుతున్న పరిస్థితి. కొన్ని ఇప్పుడు మన వాళ్ళు తెలుసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో గూడా కొట్లాడినాము మనం. సో, చాలా రకాలుగా మన పూర్వీకులు కొట్లాడిర్రు. చాలా రకాలు జరిగినాయి. బట్ ఇప్పుడేందంటే యువకులకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఏంటిది? వాట్ ఈస్ వాట్? మేము ఎక్కడి నుంచి వచ్చినాం? అసలు సనాతన ధర్మం అంటే ఏంది? వేరే మతస్థులేందంటే మా మతంలో రాకపోతే మేము చంపేస్తాం అని అంటున్నాయి. వేరే మతస్థులు ఆయా దేవతలను తిట్టుతున్న పరిస్థితి, కొడుతున్న పరిస్థితి. సో, వేరే దేవతలందరూ గూడా రాక్షసులు, దయ్యాలు అని జెప్పి చెప్తున్న పరిస్థితి. సో, సనాతన ధర్మం ఎక్కడ గూడా వేరే దేవి దేవతలను తిట్టదు. మనిషిని మనిషిలాగా చూడమంటుంది. మనిషిని మనిషిలాగా బతకమంటుంది. ఇంకో ధర్మం పట్ల గౌరవం ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ మన ధర్మం ఎట్లుండాలో మనకు నేర్పిస్తది. మనిషి ఎలా బతకాలి, ఎలా జీవించాలి అని చెప్పే ఒక గొప్ప సైన్స్ ఉన్న ధర్మం ఏదన్నా ఉంది అంటే కేవలం సనాతన ధర్మం మాత్రమే. అంటే ప్రాక్టికల్‌గా ఇది అవసరము, ఇది సాధ్యము. ఖచ్చితంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి గూడా సాధ్యము, ఆచరణ యోగ్యమైనది. సో, అందుకోసం సనాతన ధర్మం మాత్రమే ముఖ్యం అని జెప్పేసి మళ్ళీ ఈ 650 మంది క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మళ్ళీ సనాతన ధర్మంలోకి వస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ గూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి. ఇంకెవరున్నా గూడా ఖచ్చితంగా మళ్ళీ సనాతన ధర్మంలో ఉండాలని జెప్పేసి ఇప్పుడు భారత్‌లో ఇదొక రకమైన చర్చ జరుగుతుంది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా భారతీయులందరూ గూడా సనాతన ధర్మవాదులే, సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే అనే దిశగా భారతదేశం మొత్తం గూడా నడుస్తున్న పరిస్థితి. ఇదొక మంచి తరుణం అని జెప్పేసి మనం అనుకోవచ్చు. సో, ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తుల అర్థం. ధర్మో రక్షిత అన్నట్టుగా అదే ధర్మంలో భాగంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ మంచిగా యువకులకు పంపించి, యువకులు తప్పుదారిలో పట్టకుండా దేశభక్తులుగా, ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత గూడా. సో, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.